దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం, పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక వివరాలు మనకు వినయ్ అందిస్తారు. వినయ్, జోష్న, దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ సతీమణి భారతిరెడ్డితో ఘనంగా నివాళులర్పించారు. మరి కాసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి రాబోతా ఉన్నారు. అయితే అధికారం మొన్న కోల్పోయిన తర్వాత భారీగా ఈసారి 175 నియోజకవర్గాల్లో జయంతి వేడుకలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తా ఉన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు దుస్తులు, పన్నులు పంపిణీ లాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసింది. అయితే ఇప్పటివరకు వైఎస్ఆర్ జయంతిని కుటుంబం అంతా కూడా ఒకటిగా చేసేవారు. కానీ కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా ఇతరితర కారణాలతో ఎవరికి వారు పోటాపోటీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇరు పార్టీలు కూడా ఎవరి కాళ్ళు వేరుగా రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కుమార్తె శర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం భారీగా విజయవాడలో సికే కన్వెన్షన్ లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఇతర ఉన్నత మంత్రులందరూ కూడా అక్కడికి రాబోతా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జరుగుతున్న పరిణామాలపైన పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఆఫ్ ద రికార్డ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జయంతి చేసే అర్హత ఎక్కడ ఉందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది అనేది వైసీపీ నేతలు గుర్తు చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన అనంతరం ఆ పరిణామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డిని ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అదే మాదిరిగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ మండిపడతా ఉన్నారు. మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మాటలన్నీ కూడా గుర్తు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. జోష్న అండ్ వినయ్, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల దృష్ట్యా కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల వచ్చిన తర్వాత గతంలో కన్నా కాంగ్రెస్ గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్, మొన్న రిజల్ట్స్ లో వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి వేడుకలను కాస్త ఘనంగా నిర్వహించేటువంటి విధంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి క్రమంలో పొజిషన్ ఎలా ఉంది కాంగ్రెస్ది? అంటే మొన్నటి ఎన్నికల ముందు వరకు చూస్తే కుటుంబం అంతా కూడా ఒకటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచింది, ప్రధానంగా ముందుకు తీసుకెళ్లేదు. కానీ మొన్న ఎన్నికల్లో చూసాం కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు శర్మిల స్వీకరించారు. తర్వాత ఆమెతో పాటు తల్లి విజయమ్మ కూడా ప్రయాణం చేశారు. కడప పార్లమెంట్లో వైఎస్ శర్మిలాని గెలిపించాలని చెప్పి ఆమె డైరెక్ట్గా అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈ కుటుంబంలో విభేదాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతా ఉన్నాయి. కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ జయంతి కానీ వర్ధంతి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇడుపులపాయలో కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఇప్పుడు ఎవరికి వారే పోటాపోటీగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇడుపులపాయలో చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి సపరేట్గా, అంటే తల్లి విజయమ్మ వచ్చినప్పుడు కూడా అటు షర్మిల సపరేట్గా, జగన్మోహన్ రెడ్డి సపరేట్గా జయంతి వేడుకలు నిర్వహించారు. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉంది. విజయవాడ సికే కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం దీనికి అన్ని కూడా భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిల పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జయంతి వేడుకలు ఇటు కాంగ్రెస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు పోటాపోటీగా నిర్వహిస్తా ఉన్నాయి. జోష్న రైట్ వినయ్.